ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ. సో ఉష, మామూలుగా జాబ్ చేసేవాళ్ళు ఇప్పుడు అందరూ ఖచ్చితంగా జాబ్ హోల్డర్సే అయిపోయారు. హౌస్ వైఫ్ల కన్నా ఎక్కువ మంది, ఎందుకంటే ఇద్దరు సంపాదిస్తే కానీ వర్కౌట్ అవ్వదు ఈ కాలంలో. సరే, అలా జాబ్ చేసిన ఆఫీసులలో ఆడవాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో నువ్వు ఒక అడ్వకేట్గా నీకు చాలా తెలుసు. బట్ ఏంటంటే బాస్ దగ్గర వెళ్ళాలన్నా కొంతమంది ఆయన ఏదో చేస్తారు, వీళ్ళు భయపడతారు, ఇంట్లో హస్బెండ్ కి చెప్పుకోలేరు, ఒకవేళ పెళ్లి కాకపోతే పేరెంట్స్ కి చెప్పుకోలేరు. ఎక్కడ ఏమన్నా చెప్తే టార్గెట్ చేస్తారేమో, నన్ను జాబ్ లో నుంచి తీసేస్తారేమో అన్న ఇంటెన్షన్ చాలా ఉంటుంది అమ్మాయిలకి. అంటే ఎవరికి చెప్పుకోవాలో తెలీదు, దీని సొల్యూషన్ ఏంటో అర్థం కాదు. అలా అని వాళ్ళు అక్కడ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ కూడా తగ్గిపోతుంది. ఎలా దీని నుంచి బయటపడాలి అంటే? ఇది ఒక రీసెంట్ కేసు. నేను రెగ్యులర్ గా ఒక టెంపుల్ కి వెళ్తా 15 years నుంచి. అమ్మాయి కూర్చొని ఏడ్చేస్తుంది స్వామీజీ దగ్గర. సో నేనేదో ప్రతి మంగళవారం అమ్మవారి అలంకారంకి వెళ్తాను. అసలు అమ్మాయి చూస్తున్నాను, భక్తులు వస్తారు, ఆయన ఏదో కడుతున్నారు. అమ్మాయి ప్రాబ్లమ్ నేను నిజంగా అబ్బాయికి చెప్పా, ఇంకొకసారి అబ్బాయి నుంచి కాల్ వచ్చినా నాకు కాల్ చేయమని చెప్పా. పెద్ద బ్యాంక్ లో టాప్ మేనేజర్, ఏజ్ మళ్ళీ తక్కువ కాదు. ఈ పిల్లకి ఎంత 21, 22 ఉన్నాయి, 54. అబ్బా, ఏదన్నా సెక్షువల్ హెరాస్మెంట్ కేసు పెడితే తీసుకెళ్తే అన్ని ఇదైతున్నాయి. టార్చర్ అనేది ఏ లెవెల్లో ఉంటుంది అంటే రాదా, దానికి చెప్తున్నా నేను ఎగ్జాంపుల్. ఆ అమ్మాయి ఉద్యోగం కూడా మానేసి ఇంకెక్కడా జాబ్ చేయకుండా అవసరమైనా సరే 3 నెలల నుంచి ఇంట్లో కూర్చొని ఏడుస్తోంది. ఆ అబ్బాయి ఎంత టార్చర్ పెడుతున్నాడంటే, నువ్వు వచ్చి నన్ను కలుస్తావా, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ దగ్గరకు వచ్చి చెప్పనా. ఈ అమ్మాయి ఎవరో ఇంకొక అబ్బాయితో మాట్లాడుతుందంట. సో వాళ్ళిద్దరికి ఏదో గొడవ జరిగిందంట. జరిగితే వాళ్ళు ఏదో కొట్టుకున్నారు. నీ వల్లనే నువ్వే ప్రేరేపించావు అబ్బాయిని నన్ను కొట్టడానికి. సో నువ్వు వచ్చి నాతో కావాల్సింది నువ్వు కనుక నన్ను ఇవ్వకపోతే నీకు అబ్బాయికి ఉందని చెప్పి నేను ఇంట్లో చెప్తాను అని. ఈ అమ్మాయి ఏడ్చేస్తుంది. మేడం, మిడిల్ క్లాస్ పరువు గల కుటుంబం, అసలు అబ్బాయికి నాకు ఏం లేదు మేడం, ఫ్రెండ్ ఏదో కొలీగ్ మాట్లాడాను. ఆఫీస్ లో అమ్మాయిలంటే మిగిలిన అబ్బాయిలతో మాట్లాడాల్సి వస్తుంది ఖచ్చితంగా. అండ్ మనం ఉన్న సొసైటీలో ఇంకొక అబ్బాయితో మాట్లాడితేనే తప్పు, ఇంకా అలానే ఉన్నాం. ఆ అబ్బాయితో బయటకు వెళ్ళిందంటే ఏదో తిరిగింది, ఇలాంటి కాంటెక్స్ట్ లోనే ఉన్నాం. ఇప్పుడు ఇతను వచ్చి ఇంట్లో చెప్తే ఏమనుకుంటారు, అదే అనుకుంటారు. ఒక ఆడది ఏం చేయాలి మరి? కొలీగ్ తో కూడా మాట్లాడకుండా కూర్చొని, ఇప్పుడు వాళ్ళు ఉన్నది లోన్స్ డిపార్ట్మెంట్ లో, ఫోన్లు చేయాలి, టీమ్ బిల్డింగ్ చేయాలి, పక్కనతో మాట్లాడాలి, లీడ్ జనరేషన్ అవ్వాలి, ఇంకేదో మాట్లాడాల్సి వస్తుంది, బయటకు వెళ్ళాల్సి వస్తుంది. ఆ కమ్యూనికేషన్ ఉంటేనే నువ్వు పక్కన వాళ్ళతో, దట్ ఈస్ కాల్డ్ సాఫ్ట్ స్కిల్స్ అంటాం, పీపుల్ స్కిల్స్ అంటాం. అది లేకుండా ఆడపిల్లలు చేయలేరు. సో నువ్వు ఆడపిల్ల తిరిగితే మాట్లాడితే తప్పనే ఒక హాఫ్ కుక్డ్ వెజిటబుల్ సొసైటీలో ఉన్నాం. సో ఇప్పుడు అమ్మాయి ఏం చేయాలి చెప్పు? ఏం చేయాలి? పెళ్లి చూపులకి అమ్మాయి ఇంటికి ఎవరో వస్తున్నారు, నేను పోలీసులు తీసుకొని వస్తాను, ప్రూఫ్లన్నీ చూపిస్తాను వాళ్ళకి, నువ్వు వీడితో బయటకు వెళ్ళావు, తిరిగావు అని చెప్పి. సో ఇంత దారుణమైన, అంటే నేను రెగ్యులర్ గా నా పనే ఇది. నేను అఫ్కోర్స్ ఐ డోంట్ టాక్ టూ మచ్ ఆఫ్ మై అడ్వకసీ ప్రాక్టీస్, కానీ నువ్వు ఈ క్వశ్చన్ అడిగావు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. అసలు అమ్మాయి ధారాపాతంగా ఏడుస్తుంది. అక్కడ మనం 15 ఏళ్ళ నుంచి వెళ్తున్నాం కాబట్టి అక్కడ అబ్బాయి కొబ్బరికాయలు ఇచ్చే అబ్బాయి, మేడం అడ్వకేటే మేడం, ఒకసారి చూడండి ఈ అమ్మాయి అంటే, ఆ అమ్మాయి నేను మాట్లాడిన తర్వాత ఒక 15 గంట మాట్లాడిన తర్వాత కళ్ళు తుడుచుకొని ధైర్యంగా వెళ్ళింది. అమ్మ, నువ్వు ఇందులో తప్పు చేసింది లేదు, యు ఆర్ అ వర్కింగ్ విమెన్. 100 మంది అబ్బాయిలతో మాట్లాడతారు. ఆడవాళ్ళకి నేను చెప్పొచ్చేది ఏంటంటే, డెఫినెట్ గా పరువు ఇల్లు వరకు వస్తే ఏదైనా ప్రశ్నార్థకమే, ఇబ్బందికరమైన పరిస్థితి. అంతవరకు తెచ్చుకోవాలని ఏ ఆడపిల్లలు అనుకోరు. అమ్మాయి బాస్ మాటిని క్లయింట్లు తేడానికి, సేల్స్ క్లోజ్ చేయడానికి రకరకాల మంది, అండ్ అది వీడియోలు చేసి బాస్ ఆ అమ్మాయిని బెదిరిస్తా ఉంటాడు. కెన్ యు బిలీవ్ దట్? అండ్ ఇది రియల్ టైమ్ స్టోరీ. అండ్ నా దగ్గరకు వచ్చే కేసెస్ కూడా భయపడుతున్నారు, మనం వెళ్ళి కేసేద్దామమ్మాను, లేకపోతే మీకెందుకు, నేను ఉన్నానన్నా సరే ఆడవాళ్ళు ఉద్యోగాలు మానేసిన తర్వాత కూడా ఎందుకు భయపడుతున్నారు ఇస్ మై క్వశ్చన్. ఓకే, భయపడకండి. ఐ నో ఇట్స్ నాట్ ఈజీ. మనకున్న సొసైటీలో ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆడపిల్ల నా మీద ఇలా చేశాడు అని చెప్పడం అనేది చాలా 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 ప్రశ్నార్థకం. ఫ్యూచర్ ఆఫ్ హర్ ఎంప్లాయ్మెంట్, ఫర్గెట్ అబౌట్ పెళ్లి, ఇవన్నీ ఫ్యూచర్ ఆఫ్ హర్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే వాళ్ళు కూడా అమ్మో ఈ అమ్మాయి ఇట్లా చేసింది అని చెప్పి ఇవ్వరు ముందు కార్పొరేట్స్. నేనేం చెప్తానంటే, అందరు అడ్వకేట్ల లాగా వెళ్ళిపోయి కేసులు వేసేద్దాము, అన్ని పరువు తీసేద్దాము, పోలీసుల దగ్గర నుంచి కాల్స్ చేద్దాం అని చెప్పలే అమ్మాయికి. ఐఎమ్ అన్ ఆర్బిట్రేటర్, అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్స్ చేస్తాను నేను ఎప్పుడైనా సరే.
అండ్ ఈ అమ్మాయి లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఆ అబ్బాయి మేనేజర్ లెవెల్లో ఉన్నాడు, ఆ అబ్బాయి ఫ్యూచర్ కూడా అబ్బాయికి చాలా ఇంపార్టెంట్. నా నెంబర్ ఇవ్వమ్మా, నేను మాట్లాడతాను. ఎండ్ ఆఫ్ ద డే ఎవరికైనా సొల్యూషన్ కావాలి రాదా, కొట్టుకుని రావాలి. ఇప్పుడు కోర్టుకి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, కేసులు పెట్టినా ఎవరికైనా ఏం కావాలి, ప్రశాంతత కావాలి. ఆ అమ్మాయి మళ్ళీ చక్కగా వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలి, ఆ అబ్బాయి టార్చర్ పెట్టకూడదు. అండ్ ఆ అబ్బాయికి కూడా బుద్ధి వచ్చి ఆ అమ్మాయి వరకు రాకూడదు. మీరు పిచ్చిగా ఆలోచించకండి ఆడవాళ్ళు, ఓ నన్ను చేశాడు ఇంకెవరిని చేయనియద్దు, అది చేద్దాం, అది అస్సలు మీకు అనవసరం. దట్ ఈస్ ద స్టూపిడిటీ. వాడు నన్ను ఇలా చేశాడంటే ఇంకా ఎంతమందినో చేసి మీ లైఫ్ నాశనం అయిపోద్ది. ఆడు శుభ్రంగా ఉంటాడు, మీరు ఎందుకు పనికి రాకుండా అయిపోతారు. అందరి చుప్పనాతి సోషల్ యాక్టివిస్ట్ అడ్వకేట్లా మాట్లాడు. మీరు సేఫ్ గా సెక్యూర్ గా ఉన్నారా లేదా, మీరు మీ ఎబిలిటీలో పని చేసుకోగలుగుతున్నారా లేదా, అంటే ప్రశాంతంగా. అన్నెసెసరీగా టూ మచ్ ఆఫ్ చాలా చిరాకు ఉంటుంది పని చేసేటప్పుడు తెలుసా. అండ్ అందంగా ఉండకపోతే కొంచెం ఆ చుట్టుపక్కల వాళ్ళు ఇప్పుడు బ్యూటీ అనేది ఇస్ అ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్. ఇప్పుడు నేను కూడా చక్కగా మారాల్సి వస్తుంది. నేను ఎడ్డిదానిలాగా ఉండేదాన్ని అంతకుముందు వీడియోస్ లో. ఐ డోంట్ ఈవెన్ యూజ్ టు నా పిచ్చి బట్టలు వేసుకొని ఎడ్డి మొహంలో ఉండేది. బట్ వెన్ యు ఆర్ గోయింగ్ ఇన్ పబ్లిక్, వెన్ యు ఆర్ రియలీ ట్రైంగ్ టు మేక్ అ డిఫరెన్స్, ఆర్ వెన్ యూ వాంట్ టు సక్సీడ్ ఇన్ వన్ పర్టికులర్ థింగ్. నేను ఇన్ని రోజులు సరదాగా నాకు నచ్చింది చేసుకుంటూ తిరుగుతా ఉన్నాను. మా నాన్న డబ్బులు వస్తుంది అడిగేది సరిపోయింది. మా నాన్న చెప్పాడు, ఇంక చాలా చింతలే, నేను డబ్బులు ఉన్నప్పుడు కష్టపడాల్సి వస్తుంది. నౌ మై సీరియస్నెస్ ఆఫ్ లైఫ్ హ్యాపెన్. సీరియస్ గా ఇందులో సక్సెస్ అవ్వాలి అంటే దర్ ఇస్ అన్ అప్రోప్రియేట్నెస్ ఇన్ ద బ్యూటీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ నీట్ కనిపించాలి. సో నీట్ కనిపించే అమ్మాయిలకి ఎవడో ఒక డెఫినెట్ గా గెలికినప్పుడు డినై చేయాలా, నీ ఆడతనాన్ని కాపాడుకోవాలా. నీ ఆడతనాన్ని కాపాడుకోవడానికి నువ్వు కనుక తలగ్గకపోతే నీ ఉద్యోగం వదులుకోవాలా. నీ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి, సొసైటీకి ఇంపార్టెన్స్ ఇచ్చి, తల్లిదండ్రులకి ఇంపార్టెన్స్ ఇచ్చి, భర్తకి ఇంపార్టెన్స్ ఇచ్చి, బాయ్ ఫ్రెండ్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి, ఎంతమందికి ఇచ్చిన తర్వాత ఆఖరికి నువ్వు ఉద్యోగం చేయకపోతే నిన్నేమంటారు. అంటే నువ్వు ఆ మాత్రం హ్యాండిల్ చేసుకోలేవా. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, నేను టూ మచ్ బ్యూటిఫుల్ గా రెడీ అయితే చాలా మంది, ఐ మై సెల్ఫ్, నేను ఎందుకు ఇంత చుక్నాథ్లో ఉంటానంటే దేర్ వర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ గెట్ అబ్సెస్డ్ విత్ మీ. అందంగా ఉండలేకపోవడం కాదు, నేను చాలా ఫేస్ చేశాను పర్సనల్ గా రాదా, యూ డోంట్ బిలీవ్. నేను ఇలా పొట్టేసుకొని ఇంత చండాలంగా ఉండడానికి రీజన్ అది హ్యాండిల్ చేయలేక. అబ్సెస్డ్ ఎట్లా అంటే నన్ను ఎత్తుకెళ్ళిపోతారు కూడా, అంత అబ్సెషన్ ఉంటారు అబ్బాయిలు ఉంటారు. మనం అనుకుంటా ఏముంది, మా ఫ్రెండ్ చొప్పున నువ్వు కరెక్ట్ గా ఉండి నువ్వు ఆడదానిలాగా స్ట్రిక్ట్ గా ఉంటే ఎవరిని నేను చేయడని అనుకుంటారు అబ్బాయిలు. నిజంగా టూ మచ్ గా అందంగా ఉండటం వేరు, సెడక్టివ్ గా ఉంటారు కొంతమంది అమ్మాయిలు. అంటే వాళ్ళకి అంత అందం లేకపోయినా ఎదుటోళ్ళు ఆ వాంఛలు క్రియేట్ చేసే ఒక ఆరా ఉంటుంది. సో వాళ్ళని ఏం చేస్తారు అనేది బయట సొసైటీకి తెలీదు. ఇలాంటి అబ్బాయిలకి ఇలాంటి నా మీద కామెంట్స్, నా ఫ్రెండ్స్, నువ్వు స్ట్రిక్ట్ గా ఉంటే, నువ్వు సరిగ్గా మాట్లాడితే, నేను ఆంటర్ప్రెన్యూర్ అబ్బా, నేను ఎవరితో అయినా అవసరం ఉన్నప్పుడు మాట్లాడాలి. నేను సెడక్టివ్ గా ఉండి నేను బిజినెస్ గురించి మాట్లాడినా ఎదుటోడు నన్ను అలాగే చూస్తాడు. ఇండైరెక్ట్ గా ఐఎమ్ క్రియేటింగ్ అ కామవాంఛ ఇన్ హిమ్. ఇలా బండ పట్టేసుకొని చండాలంగా ఉంటేనే అట్లీస్ట్ నా పని, నా ఫోకస్ మీద వాడు పని చేస్తాడు అనేది నా పర్సెప్షన్. బట్ కానీ రియాలిటీలో అది అవ్వట్లేదు. నేనంటే ఓకే నెట్టుకొస్తున్నాను, వెనకాల అమ్మ నాన్న ఉన్నారు, ఏదో అయిపోతుంది. వాట్ అబౌట్ అ రెగ్యులర్ విమెన్ హూ వాంట్స్ టు ఎర్న్? సో నువ్వు బ్యూటిఫుల్ గా, ఇట్స్ అ కాన్ఫ్లిక్ట్. దీనికి సొల్యూషన్ ఏంటంటే బ్యూటిఫుల్ గా ఉండటం వేరు, సెడక్టివ్ గా ఉండటం వేరు. న్యాచురల్ గా కొంతమంది సెడక్టివ్ గా ఉంటారు, వాళ్ళకి ఇప్పుడు వాళ్ళని ఎవరు కాపాడలేరు పాపం. వాళ్ళు నార్మల్ నాలో డుంబులాగా ఉన్నా దే గెట్ దట్ అటెన్షన్. సో వాళ్ళు ఏం చేయాలంటే డినై చెయ్యాలి, 100% మీ క్యారెక్టర్ ని మీరు కాపాడుకోవాలి, ఉద్యోగాలు వదిలేసి రోడ్ మీదకి వచ్చేయాలని నేను చెప్పను. యాజ్ అన్ అడ్వకేట్, I'm a social activist too. I have a social responsibility. You're a mother, you're a daughter, you're a sister. ఇంట్లో అవసరాలు ఉంటాయి. Try to avoid that person and try to కొన్ని రోజులు మీరు డ్రెస్ డౌన్ అవ్వండి. నేను లాస్ట్ 5 years I dress down. వెరీ చండాలంగా కాకపోయినా డ్రెస్ డౌన్. టూ మచ్ ఆఫ్ అటెన్షన్ సీకింగ్ గా ఉండకండి. టూ మచ్ ఆఫ్ మేకప్స్ అండ్ టూ మచ్ ఆఫ్ ఎలివేటెడ్ బ్యూటీ వద్దు, న్యాచురల్ బ్యూటీ ఉండి ట్రై చేయండి. బికాస్ వాళ్ళలో ఏమి కోరికలు పెంచడానికి మీరు ఎలా ఉన్నారు అనేది తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఇది ఎవరు చెప్పరు నీకు బయట, నేను చేసిందే చెప్తున్నాను, ఓకేనా? అప్పుడు కూడా ఇప్పుడు ప్రతి మగాడికి బ్యూటీ అండ్ ద వే యూ టాక్ వాక్ అట్రాక్ట్స్. యూజువల్ గా దట్స్ ఫస్ట్ నీ క్యారెక్టర్ ఇవన్నీ నీకు ఏం కాదు. అది నీకు బాయ్ ఫ్రెండ్లు, హస్బెండ్లు, నాన్నగారులు, తమ్ముళ్ళు చూస్తారు. కానీ ఇనీషియల్ క్విక్ వెన్ సంబడీ ఈస్ ఆస్కింగ్ యూ టు డూ దట్ ఈస్ ఏంటి, ఇది దీన్ని డ్రెస్ డౌన్ చేయండి. ట్రై నాట్ టు లుక్ గుడ్. నాకు ఫేషియల్ ఒక్కొక్కసారి నా ఫ్రెండ్స్ కూడా తిడతారు, ఏంటి ఫేషియల్ హెయిర్ అంత ఉంది తీసుకోవాలంటే, నా ఇష్టం అంట.
చాలా అగ్లీగా కనిపిస్తాను నేను. నువ్వు కూడా ఎప్పుడైనా గమనించే ఉంటావు. దే వర్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వేర్ ఐ డ్రెస్ డౌన్ అండ్ ట్రై టు లుక్ అగ్లీ. ఓకే. అప్పుడు ఎవడో ఒకడు ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టాడని ఆ 15-20 రోజులు చాలా చండాలంగా ఉండా. వాడంతటి వాడే మాట్లాడటం మానేసిన రోజులు ఉన్నాయి. అండ్ ఇట్ వర్క్స్, ట్రస్ట్ మీ, ఇట్ వర్క్స్. వెన్ యూ డ్రెస్ డౌన్, వెన్ యూ డోంట్ లుక్ గుడ్ అండ్ చుప్పనాది బట్టలు వేసుకొని అడ్డదిడ్డంగా ట్రర్ అన్నట్టు ఉన్నావు అనుకో, నిన్ను ఎవరు కెలకరు. దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, డోంట్ షో టూ మచ్ ఆఫ్ అప్రోచబిలిటీ. అంటే మనం సరదాగా ప్రేమగా మాట్లాడతాము, ఎవరైనా వచ్చి మనతో మాట్లాడేలాగా. నేను BNI లో కూడా అలాగే ఉండాలి. అప్పుడు నేను ఫ్యాషన్ డిజైనర్ కాబట్టి అలా ఉన్నా. నౌ ఐఎమ్ షిఫ్టింగ్ మై యాటిట్యూడ్. ఐఎమ్ నో మోర్ అప్రోచబుల్. ఆ స్ట్రిక్ట్ బౌండరీస్ అనేది కొంచెం 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 పెంచుకుంటే అర్థమవుతుంది ఈ అమ్మాయితో వచ్చి ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, చెప్పెట్టుకుంటే ఇంకొంచెం కనుక ఒక్క వర్డ్ మాట్లాడితే అనే యాటిట్యూడ్ తెచ్చుకోవాలి. అండ్ లాస్ట్ ఈ మధ్యలో 5-6 పాయింట్లు. లాస్ట్ సినారియో ఏంటంటే, మీకు ఇష్టం లేదని సరళీకృతంగా చెప్పండి. అమ్మాయిలకు ఉన్న యాటిట్యూడ్ కి ఏంటంటే బ్లాకులు చేయడం, ఇలా చూపించడం, నాకు నువ్వు ఇష్టం లేదని చెప్పాను కదా నాకు బాయ్ ఫ్రెండ్, ఇట్లాంటి పిచ్చాషలు ఇక్కడ. చాలా సరళీకృతంగా, యు నో వాట్, నేను చూస్తే ఆ ఫీలింగ్ లేదు, నాకు రావట్లేదు, నేను మగాడిని కాదా, నేను అది కాదా ఇది కాదా అంటే అలా కాదు. సో ట్రై టు హిట్ దెమ్ అట్ అ పాయింట్ వేర్ దే ఆర్ వీక్. నేను అలా చాలా చేశాను. ఎగ్జాంపుల్, ఇప్పుడు నన్ను ఎవరైనా అడిగితే నాకు డబ్బులు కావాలనుకో, అన్ని డబ్బులు నువ్వు ఇవ్వలేవు అసలు, నువ్వు ఎందుకనే దాన్ని. ఇంకొకళ్ళు, ఇట్స్ నాట్ ఓన్లీ మనీ, ఇంకొకళ్ళు అట్లీస్ట్ నువ్వు నాకు ఈ ఎమోషనల్ సపోర్ట్ కూడా ఇవ్వలేదు, నేను కావాలని నైట్ 2కో 3కో ఫోన్ చేసి ఫోన్ ఎత్తలేదు అనుకో, ఆ మాత్రం చేయనోడు నీకెందుకు అనేదాన్ని. సో ఎదుటివాడి వీక్ పాయింట్. ఇంకొకటి, నేను ఎక్కడన్నా ఉన్నాను అనుకో, ర్యాండమ్ గా నన్ను పిక్ చేసుకోను, లేకపోతే ఏదో ఒక అవసరం క్రియేట్ చేసి వాడు చేయలేదని ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఐ మేడ్ హిమ్ డిగ్రేడ్ యాజ్ అ మ్యాన్. ఈ మాత్రం దానికి నీతో ఏం మాట్లాడతాను, ఫర్గెట్ అబౌట్ డూయింగ్ ఎనీథింగ్. తో మాట్లాడడానికి అర్హత లేదు ఇంక నేను నీకే. సో డినై ఇన్ అ వే విచ్ ఈస్ మోర్ పాజిటివ్. నువ్వు చేయలేదు కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నాను, అంతేకాని నాకు ఇష్టం లేదు కాబట్టి, నేను పెద్ద తోపు క్యారెక్టర్ని కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నానని ఎదుటోడికి ఈగో హర్ట్ చేయకు. ఎప్పుడైనా మేల్ ఈగో హర్ట్ చేయదు. సూపర్. సో అదండి, అయితే తను ఏమంటున్నా చక్కగా అవాయిడ్ చేయండి. సో రకరకాలుగా చెప్పింది. మీరు ఎవరన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఖచ్చితంగా ఉషశ్రీని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.